ఆపరేషన్ జరుగుతుందా? ఇంకా పోస్ట్ మార్టం జరుగుతుందేమోనని కంగారుపడి పరిగెత్తుకొచ్చేసాం. దాడి చేసిన వాళ్ళు చంపాలనే ఉద్దేశంతో కాకుండా కేవలం భయపెట్టాలనే ఉద్దేశంతోనే పొడిచినట్టున్నారు. దానివల్ల పెద్ద నష్టమేం జరగలేదు. నేను ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదు? హాస్పిటల్లో ఫోన్ మాట్లాడకూడదు, బయటకు వచ్చి మాట్లాడొచ్చుగా. డాక్టర్, కృష్ణకి ఇప్పుడు ఎలా ఉంది? తనకు స్పృహ వచ్చింది. వెళ్ళి చూడొచ్చండి. చూడండి. థ్యాంక్ యూ. పదమ్మా. ఇప్పుడు ఎలా ఉంది కృష్ణ? పర్లేదండి. థ్యాంక్ యూ కృష్ణ. ఎందుకండి? నువ్వు నా లైఫ్ని సేవ్ చేసినందుకు నీకు జీవితాంతో రుణపడి ఉంటాను. అలా అనకండి. నా స్థానంలో మీరుంటే నన్ను కాపాడేవారు. కావచ్చేమో, కానీ ఆ సమయానికి దేవుడే నేను పంపించాడు. నన్ను పాపని కాపాడమని దేవుడే నేను పంపించాడు కృష్ణ. మిమ్మల్ని కాపాడమని దేవుణ్ణి ప్రార్థించాను అంకుల్. థ్యాంక్ యూ. కాదు, నన్ను డాడీని కాపాడినందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. వట్టి థ్యాంక్స్ ఏనా? అయితే మనం ఇప్పటి నుంచి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. ఎప్పటికీ మనం ఫ్రెండ్స్ గానే ఉండాలి. ఎప్పుడూ కట్టిఫ్ అవ్వకూడదు. సరే. సరే కాదు, నేను చెప్పింది చెప్పు. ఎప్పటికీ మనం ఫ్రెండ్స్ గానే ఉంటాం. ఎప్పటికీ కటీఫ్ అవ్వం. ఫ్రెండ్, నీకు ఇంకా ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఉంటే ఎవరు రాలేదేంటి? నిజంగా నీకు ఫ్రెండ్స్ లేరా? ఉన్నారు పింకీ. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళలో బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. నా కోసం వస్తారు. ఎప్పుడు వస్తారు? పేషెంట్ ని ఎక్కువ డిస్టర్బ్ చేయకండి, బయటకు వచ్చేయండి. తను రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకో కృష్ణ, మేము బయట ఉంటాం. బాయ్ ఫ్రెండ్. బాయ్. పదమ్మా. ఫ్రెండ్, నీకు ఇంకా ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఉన్నారు పింకీ. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఉంటే ఎవరు రాలేదేంటి? వాళ్ళలో బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. నా కోసం వస్తారు.
పర్లేదు చెప్పండి. What? నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఈ పని చేసి తీరాలి కృష్ణ. కాసేపట్లో విజయ్ పింకిని తీసుకుని కారులో బయలుదేరుతాడు. మధ్యలో రౌడీలు విజయ్ మీద అటాక్ చేసి కత్తులతో దాడి చేస్తారు. ఆ టైంలో నువ్వు అక్కడికి వెళ్ళాలి. విజయ్ని కాపాడుతున్నట్టు నటిస్తూ ఆ కత్తిపోట్లు నువ్వు తినాలి. ప్రమాదమే అనుకో, సాహసమే అనుకో, ఇదే కరెక్ట్. నువ్వు ఈ పని చేస్తున్నావు అంతే. సరే, మీకంత నమ్మకంగా ఉంటే నేను పనిగా మారడానికి సిద్ధం. మీరు చెప్పినట్టే చేస్తాను. నేనేమైపోయినా సరే చేస్తాను. ఇప్పుడెలా ఉంది కృష్ణ? చిన్ననాటి స్నేహితురాలి కోసం ప్రాణాలు సైతం పణంగా పెట్టే నీలాంటి గొప్ప స్నేహితుడుండటం నిజంగా గౌతమి అదృష్టం కృష్ణ. ఈ మర్డర్ డ్రామా నడిపించింది నేనేనంటే బహుశా ఎవరు నమ్మరేమో కదా కృష్ణ. మీరు చాలా స్వార్థపరులండి. పైకి అమాయకంగా కనిపించినా లోపల మహా దుర్మార్గులు. నా కోసం, నా రుద్ర కోసం నేనేమైనా చేస్తాను కృష్ణ. రుద్రతో అమ్మ అనిపించుకోవడం కోసం, అందరితో నేను చెడ్డదాన్ని అనిపించుకోవడానికి కూడా నేను సిద్ధమే కృష్ణ. తన గురువు మీద గౌరవంతో ఆయన్ని పెళ్లి చేసుకుని గురుదక్షిణగా రుద్రనిచ్చిన గౌతమి త్యాగాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను. అలాని రుద్రని గౌతమికి ఇవ్వను లేను. రుద్రని కన్నది గౌతమే కాబట్టి రుద్ర గౌతమి బిడ్డే. కాని ఆ బిడ్డ కోసమే నేను నా సగభాగాన్ని త్యాగం చేశాను. నా ఇంట్లో గౌతమికి స్థానాన్నిచ్చాను. నా సొంత చెల్లెల కన్నా ఎక్కువగానే చూసుకున్నాను. ఆఖరికి ఆయన్ని గౌతమి కని, రుద్ర నాకని పంపకాలు కూడా చేశాను. ఇంత చేసి రుద్ర నాకు కాకుండా పోతే నేను తట్టుకోలేను. రుద్ర నాకే సొంతం కావాలి. రుద్రకి నేనే అమ్మని కావాలి. ఒకే ఒక్క అమ్మని, ఏకైక అమ్మని నేనే కావాలి. అలా జరగాలంటే గౌతమి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. ఈశ్వర్ చంద్రప్రసాద్ భార్యగా తన ఇంట్లోంచి వెళ్ళిపోవడం కుదరదు. అందుకే ఆ బంధాన్ని చెరిపేసి కొత్త జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. గౌతమి నా ఇంట్లో ఉంటే ఏ రోజైనా రుద్ర మీద మమకారం పుట్టి నా కంట్లో కారం కొట్టి రుద్రని ఎత్తుకుపోతుంది. అందుకే గౌతమికి మరో జీవితం ఇవ్వాలనుకున్నాను. అదెలా అని ఆలోచిస్తుంటే తన చిన్ననాటి ఫ్రెండ్వి నువ్వొచ్చావు. నీకు గౌతమ్ అంటే ఇష్టం అని, నువ్వు గౌతమిని ప్రేమిస్తున్నావని తెలుసుకున్నాను. నీ చేతుల్లో గౌతమిని పెడితే
తన జీవితం ఇంకా ఆనందంగా ఉంటుందని నువ్వు రుద్రని మరిపించగలవని అనుకున్నాను. మీరిద్దరూ పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే రుద్ర శాశ్వతంగా నాతోనే ఉంటాడనుకున్నాను. అప్పట్నుంచి నిన్ను గౌతమిని దగ్గర చేసి ఒకటి చేయాలనే ప్రయత్నాలు మొదలుపెట్టాను. అందుకోసమే అత్తయ్యతో గొడవ పడ్డాను. గౌతమిని అనరాని మాట్లాడినాను. అందుకోసమే నిన్నిప్పుడిలా గాయాల పాలు చేశాను. నాకు కావాల్సింది రుద్ర. వాడి కోసం ఇంకా ఏం చేయమన్నా చేస్తాను. రుద్ర నాకు దక్కాలి, అంతే. కానీ గౌతమికి ఇదంతా ఇష్టం లేదండి. తను పంజరంలో చిలకలా ఉండడానికి ఇష్టపడుతోంది. ఆ విషయం నాకు తెలుసు కృష్ణ. అందుకే నీపై తనకి ప్రేమ పుట్టేలా చేయాలనుకున్నాను. దానికోసం నేను చెయ్యని ప్రయత్నం అంటూ లేదు కృష్ణ. నిజానికి దీపావళి రోజే తనలో ప్రేమ మొదలవుతుందనుకున్నాను. కాని గౌతమి బయటపడట్లేదు. అవునండి, ఆ రోజు జరిగిన సంఘటనల వల్లే తన దృష్టిలో నేను చెడ్డవాణ్ణయ్యాను. ఆ తర్వాత మొన్న జరిగిన సంఘటనతో పూర్తిగా చెడ్డవాణ్ణైపోయాను. చివరికి నా మొహం కూడా చూడొద్దు అంటూ తిట్టింది. ఇక జీవితంలో తనని చూడలేనేమో అనిపించింది. గౌతమిని పంజరంలో నుంచి బయటికి తీసుకురాలేనేమోనని నేను సిటీకి తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటున్న సమయంలో మీరు ఈ ప్లాన్ వేశారు. చివరి నిమిషంలో నేను వెళ్లి విజయ్ గారిని కాపాడితే మీ ఇంట్లో ఇంకొంతకాలం ఉండొచ్చని, ఆ రకంగానైనా గౌతమి మనసులో స్థానం సంపాదించొచ్చని మీరు చెప్పిన దానికి కన్విన్స్ అయి రౌడీల కత్తులకి ఎదురెళ్లాను. నేను వేసిన ప్లాన్ దుర్మార్గమే కావచ్చు, కానీ నాకింతకంటే మరో మార్గం లేక నా ఆలోచనలకి తగ్గట్టుగా ఇది ప్లాన్ చేశాను కృష్ణ. అంతేగాని నిన్ను బాధ పెట్టడానికి కాదు. నిన్ను గౌతమిని ఒకటి చేయడానికి ఇదంతా. నేను చెప్పినట్టుగా చేశావు. అలాగే మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. నువ్వు గౌతమిని ప్రేమిస్తున్న విషయం గౌతమికి తెలియాలి. తనలో ఉన్న ప్రేమ బయటికి రావాలి. ఆ ప్రేమ నీతో చెప్పాలి. ఇదంతా జరగాలి అంటే ప్లాన్ కనీసం ఈ రేంజ్ లో ఉండాలనుకుని చేశాను. ఖచ్చితంగా మంచి రిజల్టే వస్తుంది. నా చిన్ననాటి స్నేహితురాల్ని గొప్పగా చూడాలనుకున్నానండి. తను బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేస్తూ అందరికీ మంచి పేరు తీసుకురావాలనుకున్నాను. తనని ఓ శిఖరంలా చూడాలనుకున్నాను. దానికోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమే. చిన్న వయసులోనే తన ఆశలు అడుగంటిపోకూడదు. తన జీవితం మోడువారిపోకూడదు. దానికోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే. నీలాంటి గొప్ప స్నేహితుడుండటం గౌతమికి దేవుడిచ్చిన వరం కృష్ణ. నిజంగా తన అదృష్టం. సరే కృష్ణ, మనం అనుకున్నది నెరవేరే వరకు మన మధ్య ఉన్న ఈ ఒప్పందం ఎవరికీ తెలియకూడదు. జాగ్రత్త. ఉంటాను మరి. కృష్ణ, నిన్ను చాలాసార్లు అడగాలనుకున్నాను. ఆ బాక్స్లో ఏముంది? నా ప్రాణం.
పరిచయం బాగుందిలా కలయా నిజమా తెలియని ఆనందమేనా నీతో నా ప్రతిపదం విరిసిందిలా రేయి పగలు జతగా నీ వెంటరానా నీ రూపం కనులతో చూస్తూ అలా 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 మొదలైంది నా ప్రేమ కథ తన జీవితం మూడువారిపోకూడదు. దానికోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే. దానికోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమే. పాపం గౌతమి ప్రేమ కోసం కృష్ణ ఇంత చేస్తున్నాడు. కానీ గౌతమి హాస్పిటల్కి వస్తుందో రాదో. డాక్టర్, కృష్ణ డోంట్ వరీ విజయ్, అబ్జర్వేషన్ పూర్తయింది. కృష్ణ అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ మై డ్యూటీ. ఈరోజు కృష్ణ డిశ్చార్జ్ చేస్తారా? చేయొచ్చు, కానీ ఓ ప్రాబ్లం ఉంది. ఏంటి డాక్టర్? పొట్టలో తగిలిన గాయాలు చిన్నవే అయినా మోకాళ్ళ దగ్గర తగిలిన గాయాలు కాస్త పెద్దవి. వాటి వల్ల ఓ వారం రోజుల పాటు తను సొంతంగా నడవలేకపోవచ్చు. సో ఎవరో ఒక మనిషి ఎప్పుడూ తన పక్కనే ఉండాలి. 24 అవర్స్ తనను జాగ్రత్తగా చూసుకుంటూ టైంకి మెడిసిన్స్ ఇస్తుండాలి. అప్పుడే త్వరగా క్యూర్ అవుతాడు. అందుకని ఆ వారం రోజులు ఇక్కడే ఉంటే బెటర్. కానీ కృష్ణకి హాస్పిటల్ వాతావరణం ఎక్కువ పడదు డాక్టర్. తను నాతో 1-2 సార్లు చెప్పాడు. అలాగైతే తనను ఇంట్లో జాగ్రత్తగా చూసుకోవాలి. మరి తన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మేమంతా ఉన్నాం కదా డాక్టర్. కానీ మీరు మేమంతా తన మనుషులమే. కృష్ణ మా ఇంట్లో మనిషే. ఈశ్వర్ చంద్ర ప్రసాద్ ఇంట్లో ఎవరు అడుగు పెట్టినా ఆ ఇంటి మనిషి అయిపోతారు. ఆ విషయం నాకు తెలుసు. కానీ ఒక పేషెంట్ని మీ ఇంట్లో... తను నా ప్రాణాలు కాపాడినవాడు డాక్టర్. తను ఆ టైంలో రాకపోయి ఉంటే నా పాప నేను ప్రాణాలతో ఉండేవాళ్ళం కాదేమో. అందుకే మా కుటుంబం మొత్తం కృష్ణని దగ్గరుండి చూసుకుంటుంది. పోనీ ఓ డాక్టర్ని నర్సుని హెల్ప్గా పంపించమంటారా? అవసరం లేదు డాక్టర్, థ్యాంక్ యూ. ఫార్మాలిటీస్ పూర్తి చేసి డిశ్చార్జ్ చేస్తాం. మీ ఏర్పాట్లు చూసుకోండి. ఓకే డాక్టర్, బయలుదేరుతాను. గుడ్ మార్నింగ్ అశోక్ గారు. వెరీ బ్యాడ్ మార్నింగ్ ఇషిక. పొద్దున్నే ఏమైందండి? అదేంటి, ఇంకా నీకు తెలీదా? ఏ విషయం? ఐఎమ్ సారీ ఇషిక. నా నోటితో ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. వాట్ హ్యాపెన్ సార్? ఐఎమ్ సారీ ఇషిక. బ్యాడ్ లక్. నేనేం చేయలేకపోయాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఏంటో చెప్పండి. కృష్ణకి గాడ్ నాకు ఇలాంటి టెస్ట్ పెట్టేవేంటయ్యా? నేనేం చేశానని నా మీద నీకు ఇంత పగా? ప్లీజ్ కృష్ణకి ఏమైందో చెప్పండి. గుండె దిటో చేసుకో ఇషిక. నిన్న కృష్ణ మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది. ఏంటి ఏంటి సార్ మీరనేది? కృష్ణపై మర్డర్ అటెంప్టా? అవును శిఖ, నువ్వు అనవసరంగా ఏం చేసుకోకు. అయినా కృష్ణకేం కాలేదు, జస్ట్ కత్తులతో పొడిచారంతే.
ఇషిక వింటున్నావా? కృష్ణ బాగానే ఉన్నాడు, ఐసీయూలో ఉన్నాడు. ఇషిక నిన్నే, వింటున్నావా? నువ్వేం వర్రీ కాకు, డాక్టర్లు ఈ రోజుకి టైం ఇచ్చారు. ఈ రోజు ఎలాగోలా బతికేశాడనుకో, రేపటి నుంచి హ్యాపీగా బతికేయచ్చు అంతే. ఏ హాస్పిటల్లో ఉన్నాడు? కొంపదీసి నువ్వు వెళ్తావా ఏంటి? వద్దిషిక, అసలే కృష్ణ నువ్వు గొడవపడ్డారు. నువ్వు వెళ్ళావనుకో కృష్ణకి నీ మీద డౌట్ రావచ్చు, పైగా బీపీ కూడా డౌన్ అయిపోవచ్చు. ఆలోచించు. నా కృష్ణకి ఏమైనా జరిగితే నేను బ్రతకడమే వేస్ట్. చెప్పండి. A good lover, bad approach. పాపం కదూ. మేం కృష్ణకి రుణపడి ఉన్నాం, అందుకే కృష్ణ మా ఇంట్లోనే ఉంటాడు. నేను సిటీకి వెళ్ళిపోతాను.